డబ్బును కూడా సిఎఫ్ఎంఎస్ అకౌంట్ అనే దుర్మార్గంగా డబ్బు అంతా కూడా తీసుకెళ్ళిపోయే సందర్భం అయితే అయింది. 15 ఏళ్ళ నుంచి అయినా సరే మీరు మాకు లింక్ రోడ్లు ఇప్పించమని చెప్పి కూడా మన ముఖ్యమంత్రి గారికి, అచ్చెన్నాయుడు గారికి, వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడింది. ఇవాళ పెన్షన్స్ కానీ, అమ్మఒడి కానీ, రైతు భరోసా కానీ, ఆటో నేస్తం కానీ, గ్యాస్ సిలిండర్లు కానీ, ఉచిత బస్సు కానీ ఇవన్నీ కూడా మనం ఒకటొకటిగా మీట్ అవుతున్నప్పుడు ఆర్థిక ఇబ్బందుల్లో మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఒకటి చేసుకోవాల్సిన అవసరం తప్ప మన కంగారు పడిపోయి మరి ఎన్నాళ్ళు అవ్వలేదు ఇప్పుడు అవుతుందని మనం నెగ్గించాం, మీరు నెగ్గించినా చేయట్లేదని చాలామంది మాకు చెప్పినప్పుడు ఖచ్చితంగా అన్ని విలేజ్లకు రోడ్లు వేస్తూ ఉన్నాం. చూడండి మీరు, ఇదివరకు మాధవరం వెళ్ళే రోడ్ లేదు, పెప్పర్ వెళ్ళే రోడ్ లేదు, తాడిపూడి ఊళ్ళోకి రావడానికి బాదంపూడి నుంచి కానీ ఇటు నుంచి కానీ 19 కోట్లు సీఎం గారు శాంక్షన్ చేసి ఆ పని కూడా చేయించాం. మీరు చూడండి కావాలంటే. అదేవిధంగా మీ గ్రామానికి రావడానికి కొద్ది దూరం మీ రోడ్డు బాగుపోయినా దాన్ని కూడా 1,90,00,000తో ఇవాళ స్టార్ట్ చేస్తాం. ముళ్ళపూడి బాపరాజు గారు చైర్మన్గా ఉండగా నేను ఆయన దాన్ని శంకుస్థాపన చేశాం. అటు ప్రభుత్వం మున్సిపాలిటీ డబ్బు నుంచి సగం, అదేవిధంగా జిల్లా పరిషత్ నిధి నుంచి సగం పోయారు అనుకున్నాం. ఆ రోజు అవ్వలేదు, దాన్ని ఈరోజు మనం పూర్తి చేస్తూ ఉన్నాం. ఇవన్నీ మీకోసం చేసే పని. నాకేం ఇక్కడ ఇల్లు లేదు, లేకపోతే నా గురించి కాదు. మీరు ఏదైతే నన్ను గెలిపించి మీరు నన్ను అత్యధిక మెజార్టీతో కాన్స్టిట్యున్సీ ఏర్పడిన తర్వాత ఇంత మెజార్టీ ఎవరికెవరి మెజార్టీతో గెలిపించిన తర్వాత నాకు చేత కదని చెప్పి ఉద్దేశం నాకు లేదు. ప్రభుత్వంలో డబ్బు ఉన్నా లేకపోయినా మీ పనులు అయితే ఆకుండా చూసి బాధ్యత నేను తీసుకుంటాను కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మనకు ప్రతి పల్లెటూరులోనూ ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల వర్కులు ఉన్నా మీరు పెట్టండి 1 by 1 చేద్దామని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు 14,16,00,000 రూపాయలు శాంక్షన్ చేశారు. మరి గౌరవ కలెక్టర్ గారు దాదాపుగా 6 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఎన్ఆర్జీఎస్ నిధుల కింద. ఇవన్నీ కూడా అన్ని గ్రామాల్లో వర్క్ స్టార్ట్ చేయమని చెప్పాం. ఒక 2-3 నెలల్లో అన్ని గ్రామాల్లో పనులు కూడా పూర్తయ్యే పరిస్థితి తీసుకొచ్చాం. ఇంకా మీకు ఏదన్నా రైతులకు ఇబ్బంది ఉన్నప్పుడు ఇవాళ సబ్సిడీలో మళ్ళీ వ్యవసాయ పనిముట్లు ఇస్తాం, సబ్సిడీలో మళ్ళీ ట్రాక్టర్లు ఇస్తాం, కృషి ట్రాక్టర్లు ఇస్తాం, డ్రోన్లు ఇస్తూ ఉన్నాం. 10 లక్షల డ్రోన్ 2 లక్షలు కడితే 8 లక్షల సబ్సిడీలు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మీకోసం, మీరు ఏదైతే గెలిపించిన నాయకులు ఇంట్లో పడుకోలేదు సుమా నా కోసం మాకు కోసం కష్టపడారు అనే విధంగా మేము ఖచ్చితంగా మీకోసం పనిచేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ మీరు రావాల్సిన అవసరం లేదు, ప్రతి విలేజ్కి నేనే తిరగాలనుకుంటున్నాను. వీలున్నప్పుడు ప్రతిరోజు ఒకరు ఇక్కడ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ లేనప్పుడు, మరి గవర్నమెంట్ అఫీషియల్ డ్యూటీస్ లేనప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో తిరుగుతూ ఉన్నాం. అన్ని గ్రామాలు ఒక గ్రామం తిరుగుతూ ఉన్నాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.